వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో నేవీ బ్లూ కలర్, క్రీమ్ కలర్ నైలాన్ రోడ్ 4.5 mm నీడలు యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. బాస్కెట్ బేస్ కోసం నేవీ బ్లూ కలర్ నైలాన్ రోడ్ తీసుకున్నాను. ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 2, 3, 15 చైన్స్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో బేస్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 15 rows స్టిచ్ చేశాను. బేస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత కార్నర్ చైన్లో 2 times నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ కార్నర్ చైన్కి ముందన్నమాట. కార్నర్ చైన్ నుంచి కూడా 2 times నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ 2 rows మిడిల్ నుండి 1 చైన్, రో మిడిల్ నుండి 1 చైన్, 2 rows మిడిల్ నుండి 1 చైన్ తీసుకున్నాను. రో మిడిల్ నుండి 1 చైన్ తీసుకున్నాను. ఇలా ఈ 2 sides స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 sides ఎవ్రీ చైన్ నుండి 1 time నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. కార్నర్స్లో సేమ్గానే కార్నర్ చైన్ నుండి 2 times, కార్నర్ చైన్కి ఫ్రంట్ ఉన్న చైన్ నుండి 2 times. ఇలా 4 sides స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసి 1 చైన్ తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. సింగిల్ క్రోషెట్లో ఇలా 1 row స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 2 chains తీసుకుని నీడిల్ మీద 2 chains వస్తాయి. నెక్స్ట్ చైన్ నుండి 1 chain, నెక్స్ట్ 1 chain, 4 chains నుండి నీడిల్ ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకోవాలి. ఇలా 1 chain తీసుకుని నెక్స్ట్ చైన్ నుండి 1 chain, నెక్స్ట్ 1 chain, 4 chains నుండి నీడిల్ అవుట్ సైడ్ తీసుకోవాలి. ఇలా 1 chain తీసుకుని 4 chains ఇలా వస్తుంది. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. 1 chain తీసుకుని లాస్ట్ చైన్కి ఈ 2 chainsలో సెకండ్ చైన్ నుంచి తీసుకుంటున్నాను. ఇలా తీసుకునేటప్పుడు బ్లూ కలర్ కాకుండా క్రీమ్ కలర్ తీసుకుంటున్నాను. 4 chains, 4 chains నుండి నీడిల్ ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకోవాలి. ఇలా తీసుకుని 2 chains, 2 chains తీసుకుని
నెక్స్ట్ చైన్ అండి 1 చైన్ ఇన్సైడ్ అన్న చైన్ నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ చైన్ అండి 1 చైన్ నీడిల్ మీద 4 చైన్స్ నుండి నీడిల్ అవుట్ సైడ్ తీసుకుని 1 చైన్ తీసుకున్నాను. నెక్స్ట్ చైన్ అండి 1 చైన్ నెక్స్ట్ 1 చైన్ 4 చైన్స్ నుండి నీడిల్ ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకోవాలి. ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలానే క్రీమ్ కలర్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ సేమ్ ఇలా నేవీ బ్లూ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 7 rows స్టిచ్ చేశాను. టోటల్గా 10 rows స్టిచ్ చేసి నెక్స్ట్ నుంచి గ్రీన్ కలర్ రోప్ యాడ్ చేస్తున్నాను. వన్ చైన్ తీసుకుని ఎవరి చైన్ నుండి ఇన్సైడ్ అన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. సింగిల్ క్రోషెట్లో 1 row స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి మళ్ళీ నేవీ బ్లూ కలర్ తీసుకుంటాను. వన్ చైన్ తీసుకుని ఇన్సైడ్ అన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ వన్ అండి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. మిడిల్లో 11 చైన్స్ లీవ్ చేశాను. 2 sides 31 చైన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి 1 2 3 32 చైన్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. ఇలా మార్క్ చేసుకున్న చైన్కి పక్కన ఉన్న చైన్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి తీసుకుంటాను. ఇలా అటాచ్ చేసి నెక్స్ట్ చైన్ నుండి ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఇక్కడ వరకు స్టిచ్ చేసి ఇలా 31 చైన్స్ తీసుకుని అటాచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసిన హ్యాండిల్కి ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. నీట్గా వస్తుంది. ఇలా ఫుల్గా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకుని ఇక్కడ నుంచి నెక్స్ట్ చైన్ నుండి ఇన్సైడ్ అన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఇన్సైడ్ అన్న చైన్ నుంచి స్టిచ్ చేసి ఇక్కడ స్టార్ట్ చేసాము. ఈ చైన్ వరకు సేమ్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుని కట్ చేసి
1 నాట్ తీసుకుని ఇలా సెట్ చేసుకుని కింద తీసుకుని నాట్ తీసుకుని ఇక్కడ 1 నాట్ తీసుకుని కాల్ చేస్తే ఎక్స్ట్రా ఉన్నది ఊడిపోకుండా ఉండదు. ఇది కూడా ఎక్కువ తెలియదు. ఇలా స్టిచ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.